హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోస్లో మనం యూఎక్స్ రీసెర్చ్ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ వాట్ ఈస్ యూఎక్స్ రీసెర్చ్ అంటే, సో బిఫోర్ యూ డిజైనింగ్ ఎనీ యాప్ ఆర్ వెబ్సైట్, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ యూజర్స్. ఓకేనా? ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్ కానీ ఏదైనా డిజైన్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది యూజర్స్ని. ఓకేనా? యూఎక్స్ రీసెర్చ్ పార్ట్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో యూజర్స్ నుంచి ఎక్కువ అండర్స్టాండింగ్ చేసుకుంటే అంత బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే హూ ఈస్ ద యూజర్స్ ఆర్, ఎవరు యూజర్స్? నువ్వు ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్ కానీ డిజైన్ చేస్తున్నామంటే దానికి యూజర్స్ ఎవరు, అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్, అండ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు వాళ్ళ యూజర్స్, వాట్ దే నీడ్, ఏం కావాలి వాళ్ళకి నీ ప్రోడక్ట్ ద్వారా, అండ్ హౌ దే బిహేవ్. సో నీ ప్రోడక్ట్ బయటకు వస్తే వాళ్ళు యాక్షన్స్ ఎలా ఉండాలి, అండ్ హౌ వీ క్యాన్ క్రియేట్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్. సో ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తున్నారంటే దానికి బెటర్ సొల్యూషన్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలి. ఓకేనా? అట్లాగే యూఎక్స్ రీసెర్చ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యూజర్స్, సో వీ కెన్ డిజైన్ ప్రోడక్ట్స్ దట్ సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? యూఎక్స్ రీసెర్చ్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యూజర్స్. వాట్ ఆర్ ద ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఏంటి అనేది ఒకసారి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అండర్స్టాండింగ్ ద యూజర్స్. ఓకేనా? అండర్స్టాండింగ్ ద యూజర్స్ అంటే ఏం లేదండి, సో నో హూ ఆర్ ద యూజర్స్ ఆర్. ఓకేనా? యూజర్స్ ఎవరు, నో అబౌట్ ది ప్రోడక్ట్, హూ ఆర్ యూజింగ్ ద యూజర్స్. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ ఎ బిల్డ్ ఫర్ సంథింగ్. సో నేను ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నా అంటే అది ఎవరి కోసమో బిల్డ్ చేస్తున్నాం. ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నాం? యూజర్స్ కోసం బిల్డ్ చేస్తున్నాం. దాన్ని వాడే యూజర్స్ కోసం బిల్డ్ చేస్తున్నాం ప్రోడక్ట్ని. సో ఓకేనా? బిఫోర్ డిజైనింగ్ ఎనీథింగ్, సో యూ వాంట్ టు ఆస్క్ ఆర్ యూ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ హూ విల్ యూస్ దిస్ ప్రోడక్ట్, ఎవరు యూస్ చేస్తున్నారు, అండ్ వాట్ ఈస్ దేర్ ఏజ్, వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఎంత, సో వాట్ ఈస్ ఎ ప్రొఫెషన్, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, అండ్ వాట్ ఆర్ దే ట్రయింగ్ టు అచీవ్, అండ్ వై వుడ్ దే యూస్ అవర్ యాప్. ఓకేనా? బిఫోర్ యూ డిజైనింగ్ దిస్, సో యూ వాంట్ టు ఆస్క్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. If you don't understand your users, your design will be based on assumption, so instead of facts. ఓకేనా? అజంప్షన్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని మీరు ఎట్లా అంటే మీరు దాంట్లో మైండ్లో పెట్టేసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని మర్చిపోతారు. ఓకేనా? సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమాజిన్ యు ఆర్ డిజైనింగ్ ఏ సూపర్ మార్కెట్ యాప్. ఓకేనా? ఒక సూపర్ మార్కెట్ యాప్ని డిజైన్ చేస్తున్నామంటే సో యువర్ యూజర్స్ కుడ్ బి కాలేజ్ స్టూడెంట్స్ and working professionals and homemakers and senior citizens. Okay na? These are the users of who are using the supermarket. Each group has different needs. Okay na? ఒక గ్రూప్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఏ కాలేజ్ స్టూడెంట్ వాంట్స్ ఫాస్ట్ షాపింగ్. ఓకేనా? ఒక కాలేజ్ స్టూడెంట్ అనేవాడు నాకు ఫాస్ట్గా కావాలి షాపింగ్. సో సీనియర్ సిటిజన్స్ అనేవాడు నీడ్ లార్జర్ టెక్స్ట్ అండ్ సింప్లిఫైడ్ నావిగేషన్. అండ్ అండర్స్టాండింగ్ యూజర్స్ హెల్ప్స్ అస్ డిజైనింగ్ ఫర్ ది రైట్ ఆడియన్స్. ఓకేనా? ఇక్కడ రీసెర్చ్ మెథడ్స్ అనేది చాలా టైప్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయండి. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద యూజర్స్, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనా? మనం ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్ రీసెర్చ్ యూజర్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ అనేది యూజర్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. ఓకేనా? యూజర్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ అండర్స్టాండింగ్ ది యూజర్స్, లోన్ who the users are, why they do, and what they need and care about. Understanding the users. Okay na? See, these are the research methods. Interviewing the users and surveys and observation. Okay na? Use different methods to gather the diverse perspectives and different type of data catch. Okay na? User interviews. User interviews అంటే ఏంటి? సో ఏ వన్ ఆఫ్ వన్ కన్వర్జేషన్ విత్ యూజర్స్. మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి యూజర్స్ తోటి. సో యూజర్స్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయండి. సో దానికి గోల్ ఏంటి? ఈ గోల్ ఈజ్ టు అండర్స్టాండ్ దేర్ ఎక్స్పీరియన్స్. యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ గోల్స్ ఏంటి, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం గ్యాదర్ చేయాల్సిన డేటా ఫ్రమ్ ది యూజర్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక యూజర్ని అడుగుతున్నా, ఏమడుగుతున్నాను? టెల్ మీ అబౌట్ యువర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ పార్ట్ ఇన్ దిస్, అండ్ వాట్ టేక్ ద మోస్ట్ టైమ్,
అండ్ వాట్ వుడ్ బి యూ ఇంప్రూవ్, ఏం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. నేను ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. నేను ఒక షాపింగ్ యాప్ కానీ సూపర్ మార్కెట్ యాప్ కానీ బిల్డ్ చేయాలనుకుంటే, సో ఏ సూపర్ మార్కెట్ కస్టమర్ సేస్ ఐ స్పెండ్ మోర్ టైమ్ సర్చింగ్ ఫర్ ప్రోడక్ట్స్ దాన్ యాక్చువల్లీ బయింగ్ దెమ్. దిస్ బికమ్స్ వాల్యుబుల్ రీసెర్చ్. ఓకేనా. సూపర్ మార్కెట్ కస్టమర్స్ ఏం చెప్తాను, ఐ స్పెండ్ మోర్ టైం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ సర్చింగ్ ఫర్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయో, ఏ ర్యాక్లో ఉన్నాయో, ఏ షెల్లో ఉన్నాయో తెలియదు నాకు. అండ్ యాక్చువల్లీ ఐ వాంట్ బై దెమ్, నేను యాక్చువల్లీ కొనాలనుకుంటున్నాను ఆ ప్రోడక్ట్ని, కానీ ఎక్కడ ఉందో తెలియట్లేదు. దానికి సొల్యూషన్ ఎలా, అది ఒకసారి కనిపెట్టండి. ఓకేనా. దిస్ బికమ్స్ వాల్యుబుల్ రీసెర్చ్. వాల్యుబుల్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్వేస్ అంటే ఏంటంటే ది క్వశ్చనైజింగ్ సెంట్ టు ద మెనీ యూజర్స్. ఎలా అంటే క్వశ్చనరీ మనం సెండ్ చేయాలి మెనీ యూజర్స్కి. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కలెక్టింగ్ ది డేటా ఫ్రమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఓకేనా. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి క్వశ్చనర్స్కి సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫామ్స్ తీసుకున్నాం. సో గూగుల్ ఫామ్స్లో తీసుకొని ఒక క్వశ్చన్ అనేది రేస్ చేయండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ సో చూసారా ఫామ్స్ అని క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టూడియో రెంటల్ యాప్ తీసుకున్నాను. సో దీనికి నేను చేసిన సర్వే వచ్చేసి, నేను ఒక స్టూడియో రెంటల్ మొబైల్ యాప్ అనేది నేను డిస్కవర్ చేశాను. సో దానికి నేను సర్వేస్ అన్ని కండక్ట్ చేశాను. సో సర్వేస్ అన్ని కండక్ట్ చేసినప్పుడు ఇలా గూగుల్ ఫామ్స్ తీసుకొని, ఈ గూగుల్ ఫామ్స్లో మనకి కావాల్సిన యాప్ నేమ్ కానీ, సో నేను దేనికోసం బిల్డ్ చేస్తున్నాం దాని కొంచెం డిస్క్రిప్షన్ కానీ అని కింద పాస్ చేసి, ఇక్కడ నేను ఏమన్నా అడగాలనుకుంటున్నానంటే వాట్ ఈస్ యువర్ నేమ్, అండ్ నేను దేనికోసం అడుగుతున్నాను వాట్ ఈస్ యువర్ ప్యాషన్ ఆఫ్ వర్క్. సో మీరు ఫోటోగ్రాఫరా, సినిమాటోగ్రాఫరా, వీడియో ఎడిటర్ అండ్ వీడియోగ్రాఫరా. అండ్ థర్డ్ క్వశ్చన్, సో హౌ డూ యూ యూజువల్లీ డిస్కవర్ స్టూడియో ఫర్ రెంట్ అండ్ హౌ మెనీ అవర్స్ డూ యూ టిపికల్లీ నీడ్ టు స్టూడియో ఫర్. అండ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వై వాంట్ టు ఆస్క్ ఫ్రమ్ ది యూజర్స్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్స్. దీనికి వచ్చిన రెస్పాన్సెస్ వచ్చి మనకి ఇక్కడ రైట్ సైడ్ పక్కనే ఇంకో ట్యాబ్ ఉంటుంది రెస్పాన్సెస్ సెక్షన్ అని. సో ఆ రెస్పాన్సెస్ సెక్షన్లో నాకు 19 రెస్పాన్సెస్ వచ్చాయి. ఓకేనా. ఇది నేను గ్యాదర్ చేయాల్సిన డేటాస్ ఆఫ్ సర్వే. ఇలా మనం సర్వేని యూజర్స్ నుంచి గ్యాదర్ చేయాల్సిన ప్రాసెస్. ఓకేనా. దీనికి సంబంధించింది ఇక్కడ గూగుల్ ఫామ్స్లోకి వెళ్ళి గూగుల్ ఫామ్స్ ద్వారా మీరు లింక్ ఇచ్చేసి, సో మీ వాట్సాప్ చాట్లో కానీ గ్రూప్స్లో కానీ అట్లాగా సెండ్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ డేటా రీసెర్చ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇంకొకటి చూసారా, కలెక్టింగ్ డేటా. నేను ఈ డేటాని కలెక్ట్ చేశాను ఫ్రమ్ ది యూజర్స్. నాకెందుకు, చాలా ఉంటే చాలా బాగా ఉపయోగపడుద్ది. సో వాట్ ఈస్ యువర్ ప్యాషనెట్ ఆఫ్ వర్క్. ఇక్కడ ప్యాషనెట్ ఆఫ్ వర్క్ అంటే ఇది ఇక్కడ సగానికి సగం మంది మ్యాక్సిమం వచ్చేసి మనకి ఫోటోగ్రాఫర్స్ కానీ, సో ఇక్కడ వీడియోగ్రాఫర్స్ కానీ అండ్ ఫోటోగ్రాఫర్స్ కానీ ఎక్కువ ఉన్నారు. సో 29.4 అండ్ 29.4 ఎక్కువ శాతం మనకి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్సే ఉన్నారు. ఓకేనా. సో యాక్చువల్గా ఎలా డిస్కవర్ చేస్తున్నారు, సో మ్యాక్సిమం అంటే 35% సోషల్ మీడియా ద్వారా అండ్ గూగుల్ మ్యాప్స్ అండ్ సోషల్ మీడియా, ఈ రెండింటి ద్వారా స్టూడియోస్ అనేది సెర్చ్ చేస్తున్నారు. ఓకేనా. సో దీనికి మనం ఏం కనిపెట్టాలి, దీనికి సొల్యూషన్ కనిపెట్టాలి. ఓకేనా. మ్యాక్సిమం ఒక 20 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకోండి. సో 200 సర్వే రెస్పాన్స్ రావాలి అండ్ 10 అబ్జర్వేషన్ సెషన్స్ కావాలి. చాలా ఇంపార్టెంట్ దీనికి. ఓకేనా. కలెక్టింగ్ ది డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టు గ్యాదర్ ది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటారు దీన్ని. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సెకండ్ టైప్ ఆఫ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటా గ్యాదరింగ్ ఫ్రమ్ ది యూజర్స్. ఓకేనా. మనకి ఫోర్త్ వన్ వచ్చేసి అనలైజ్ ది ఇన్సైట్స్. ఓకేనా. సో ఫోర్త్ వన్ వచ్చేసి అనలైజ్ ది ఇన్సైట్స్. సో మనం అనలైజ్ చేయాలి ఇన్సైట్స్ని. సో ఏమేమి ఇన్సైట్స్ని అనలైజ్ చేయాలి, ఇక్కడ వాళ్ళ పేరేంటి, సో వాళ్ళ ప్రొఫెషన్ ఆఫ్ వర్క్ ఏంటి, ఎన్ని రెస్పాన్సెస్ వచ్చాయి, ఎవరు ఎక్కడ ఎక్కువ శాతం ఉన్నారు, అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ ఉన్నారు, సో వీడియోగ్రాఫర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు దీన్ని, సో వీళ్ళు తక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వండి, అండ్ వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్కి గ్యాదర్ చేయండి. ఓకేనా. ఇక్కడ కాపీ చేసుకొని రెస్పాన్సెస్ అనేది ఇక్కడ ఉంటాయి. 17 రెస్పాన్సెస్ వచ్చినాయి కదా, సో 17 రెస్పాన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని గ్యాదర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ రివ్యూ ఆల్ ది డేటా, ఫైండ్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ అండ్ కామన్ థీమ్స్.
ఓకేనా? ఐడెంటిఫై ద పెయిన్ పాయింట్స్. వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. అండర్స్టాండ్ ద యూజర్ ఫ్రస్ట్రేషన్స్ అండ్ ఛాలెంజెస్. సో వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఫ్రస్ట్రేషన్స్ ఏం ఫేస్ చేస్తున్నారు. ఫోకస్ ఆన్ రియల్ ప్రాబ్లమ్స్. సో ఫోకస్ చేయండి రియల్ ప్రాబ్లమ్స్ని. సో రియల్ ప్రాబ్లమ్ ఫోకస్ చేసిన తర్వాత నీకు సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది. అండ్ డిఫైన్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అనేది డిఫైన్ చేయండి. టర్న్ పెయిన్ పాయింట్స్ ఇంటూ ఆపర్చునిటీస్. ఒక పెయిన్ పాయింటే నీ యొక్క ఆపర్చునిటీ సొల్యూషన్కి. సో డిసైడ్ వాట్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ఫస్ట్. ఓకేనా? డిసైడ్ మెయిన్ ప్రాబ్లమ్స్, ప్రయారిటీస్ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 2 పెట్టుకోండి. సో P1 ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయండి ఫస్ట్, P2ని తర్వాత సాల్వ్ చేయండి, P3ని తర్వాత సాల్వ్ చేయండి. అట్లా ప్రయారిటైజ్ పెట్టుకొని వర్క్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. సో డిజైన్ సొల్యూషన్. డిజైన్ సొల్యూషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఐడియేట్ అండ్ క్రియేటింగ్ ది డిజైన్ సొల్యూషన్స్. ఎట్లాగా? వైర్ ఫ్రేమ్స్, యూజర్ ఫ్లోస్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్, ఎంపతి మ్యాపింగ్, ఇంకా ఇన్ఫర్మేషన్. సో ఇట్లా గ్యాదర్ చేయండి, డిజైన్ సొల్యూషన్స్ క్రియేట్ చేయండి. దాని తర్వాత ప్రోటోటైప్ అండ్ టెస్ట్ అండ్ బిల్డ్ ఇంటరాక్టివ్ ప్రోటోటైప్స్, టెస్ట్ విత్ రియల్ యూజర్స్ అండ్ గెట్ ఫీడ్బ్యాక్. ఓకేనా? ఇటరేట్ అండ్ ఇంప్రూవ్. అండ్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత మనకి ఇటరేషన్స్ వస్తాయండి, డిజైన్ ఇటరేషన్స్. అండ్ ఇటరేట్ చేసిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయాలి. సో ఇంప్రూవ్ చేసి అనలైజ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్ ద డిజైన్ బేస్డ్ ఆన్ రీసెర్చ్. ఓకేనా? ద ఫైనల్ ప్రోడక్ట్ ఫర్ ది మొబైల్ అండ్ వెబ్ యాప్ అండ్ రిఫైన్ సొల్యూషన్ దట్ మీట్స్ యూజర్ నీడ్స్ అండ్ బిజినెస్ గోల్స్. ఓకేనా? రిఫైన్ ద సొల్యూషన్. సో మీరు ఒక సొల్యూషన్ క్రియేట్ చేశారంటే దట్ మీట్స్ ది యూజర్ నీడ్స్ని బీట్ చేయాలి అండ్ బిజినెస్ గోల్స్ని బీట్ చేయాలి. ఓకేనా? ద లాంచ్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత గుమ్ముగా అయిపోకూడదండి. ఎందుకంటే ఒకసారి లాంచ్ చేసిన తర్వాత కంటిన్యూగా ఇంప్రూవ్మెంట్స్ అనేది జరుగుతూ ఉండాలి. ఏదో ఒక ఫ్యూచర్ అండ్ ఏదో ఒక యూస్ఫుల్ ఫీచర్ తీసుకొచ్చి యూజర్స్కి ఇస్తూ ఉండాలి. ఓకేనా? లాంచ్ ద ప్రోడక్ట్ అండ్ కంటిన్యూస్ అండ్ కలెక్ట్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్. ఓకేనా? ఇక్కడ వై ఈస్ యూజర్ రీసెర్చ్ మ్యాటర్స్. ఎందుకంటే ఏ గుడ్ డిజైన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హౌ ఇట్ లుక్స్ బట్ హౌ వెల్ ఇట్ వర్క్స్ ఫర్ ది యూజర్స్. ఓకేనా? గుడ్ డిజైన్ అనేది హౌ ఇట్ లుక్స్ బాగుండాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి. సో రెడ్యూస్ అసంప్షన్స్ అండ్ గెస్ వర్క్, బిల్డ్ యూజర్ సెంటర్ ప్రోడక్ట్స్ అండ్ ఇంప్రూవ్స్ యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ డ్రైవ్స్ బిజినెస్ సక్సెస్. ఓకేనా? బిజినెస్ సక్సెస్కి డ్రైవ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ యూఎక్స్ రీసెర్చ్ ప్రాసెస్. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.